నమస్కారం. ప్రజా టీవీకి స్వాగతం. నేటి ముఖ్యాంశం: ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్కు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలపడం వల్ల ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్ఎఫ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కదిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ నాయకులు ఆనంద్, ఓడిసి మండలం ఎంఈఓ రమణ, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగేంద్రనాథ్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పలక ఆంజనేయులు, ఎంఈఎఫ్ కదిరి అధ్యక్షులు కె శ్రీనివాసులు, ఎంఆర్పీఎస్ కదిరి అధ్యక్షులు విశ్వనాథ్, ఎంఈఎఫ్ కదిరి డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ, ఎంఆర్పీఎస్ నాయకులు నాగరాజు, నరసింహులు, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు గంగరాజు, శివన్న, మహేష్, బొంతలపల్లి గ్రామ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసము మాన్యశ్రీ మంద కృష్ణమాదిగ గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు మద్దతుగా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలపడాన్ని ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల ద్వారా కేంద్ర వైఖరి పట్ల హర్షం వ్యక్తం తెలియజేస్తున్నాము. నవంబర్ 11వ తేదీ హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున మంద కృష్ణమాదిగ గారి నాయకత్వంలో విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ రోజు మాదిగలు అండగా ఉంటారని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి వర్గీకరణ కోసం వేగంగా పనిచేయడం జరిగింది. అలాగే గత 3 రోజులుగా 6, 7, 8వ తేదీ సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం 7 బెంచ్ను ఏర్పాటు చేయడము, అందులో ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వెంకటరమణి గారిని, భారత సోవియట్ జనరల్ తుషార్ మెహతా గారిని పంపించి ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా వారి వాదనలు వినిపించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, హర్యానా నుంచి కూడా వారి ప్రభుత్వాలు అటార్నీ జనరల్ని పంపించడము, మాదిగల ఎస్సీ వర్గీకరణ కోసము అనుకూలంగా వాదనలు వినిపించడము, అలాగే భారతదేశంలో ఉండేటువంటి ప్రముఖ న్యాయవాదులందరూ కూడా వర్గీకరణ అనేది ఆవశ్యకత ఎంతో ఉంది, దీని ద్వారానే అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించడము, ప్రతివాదనలు కూడా జరగడం జరిగింది. దీని యొక్క ఆవశ్యకతను సుప్రీంకోర్టు ధర్మాసనము పరిశీలించి, లోతుగా పరిశీలించి తీర్పును రిజర్వ్లో ఉంచడం జరిగింది. ఈ తీర్పు రిజర్వ్ ఉండే తీర్పు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వస్తుందని మేమందరము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కట్టుబడి ఉన్న కేంద్ర ప్రభుత్వంకి ఎస్సీల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.